మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకుమారి. ప్రజెంట్ అయితే మనం ప్రకాశం జిల్లా కొండేపు నియోజకవర్గం సింగరైకొండలో అయితే ఉన్నాం. సో సింగరైకొండ పోలీస్ స్టేషన్ అయితే మన సిఐ గారు అయితే ఉన్నారు. ఈ రోజు టంగుటూరులో టోల్ గేట్ దగ్గర అయితే గంజాయి పట్టువేత అయితే జరుగుతుంది. అసలు ఎంత తీసుకున్నారు, ఏం తీసుకున్నారు, మనం సింగరైకొండ సిఐ గారు అయినటువంటి సిహెచ్ హజరతయ్య గారి మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, టోల్ గేట్ దగ్గర అయితే గంజాయి పట్టుకోవడం అయితే జరిగింది. అసలు ఎలా జరిగింది, వాళ్ళు ఎలా తీసుకొచ్చారు, మీరు ఎలా పట్టుకోవడం జరిగింది సార్? మార్నింగ్ మాకు వచ్చిన సమాచారం మేరకు నేను మన టంగుటూరు ఎంఆర్ఓ గారు, టంగుటూరు ఎస్ఐ గారు, మా సిబ్బంది అందరం కూడా వెహికల్ చెకింగ్ కండక్ట్ చేయడం జరిగిందమ్మా. టోల్ గేట్ దగ్గర మార్నింగ్ 6:30 నుంచి కండక్ట్ చేయడం జరిగింది. మాకున్న సమాచారాన్ని బట్టి మేము ఒక వెహికల్ చెకింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ విధంగా వెహికల్ చెక్ చేస్తున్నప్పుడు ఒక 2 వెహికల్స్ అంటే ఆటో టైపు, టాలీ ఆటో టైపు ఉంటాయి. ఆ కర్ణాటక చెందినటువంటి ఆటోలు ఆ 2 ఆపి చెక్ చేయడం జరిగింది. ఆ నాగరాజన్ ఆటోను ఆపి చెక్ చేసినప్పుడు తను మొదటగా నాకు ఇలా గంజాయి స్మగ్లింగ్ అంటే అనకాపల్లి నుంచి మన యొక్క గోర్ల గంగనాయుడు అనేటువంటి గంగునాయుడు అనే అతను అనకాపల్లి అతను ఈ విధంగా నాకు అతని దగ్గర గంజాయి తీసుకుని కర్ణాటక తీసుకెళ్తాను, చెంచురామరెడ్డి అని చెప్పి ఆ యొక్క అతనికి ఇక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుందని చెప్పాడు. మరి ఇప్పుడు ఎందుకు నీ అతని వెహికల్ చెక్ చేస్తే గంజాయి లేదు ఏంటంటే వెనక ఇంకొక వెహికల్ వస్తుంది, దానికి ముందుగా నేను గమనిస్తూ పోలీసు యొక్క కదలికలను గమనిస్తూ ముందు వస్తుందని చెప్పడం జరిగింది. ఆ యొక్క వెనక వచ్చే వెహికల్ కూడా ఆటోను ఆపి చెక్ చేసినప్పుడు అందులో 2 ఉన్నారు. ఈ గోర్లి గంగనాయుడు ప్లస్ రవికుమార్ అని అతను 2 ఉండటం జరిగింది. వారిని విచారించిన సందర్భంలో వెనక ఆటోను చెక్ చేస్తే అందులో 21 కేజెస్ 10 ప్యాకెట్లు కూడా 21 కేజెస్ గంజాయి దొరకడం జరిగింది. వారిని విచారించే సందర్భంలో ఈ విధంగా అనకాపల్లి గోర్ల గంగనాయుడు అతను గతంలో కూడా గంజాయి కేసు అరెస్ట్ అయ్యి వైజాగ్లో ఉండడం జరిగింది. ఈ విధంగా అతనికి అలవాటుగా ఉంది. సో ఇతను బెంగళూరులో ఉన్నటువంటి చెంచురామరెడ్డి అని అతనికి ట్రాన్స్పోర్ట్ చేయడం వల్ల జైల్లో పరిచయం అయ్యి అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది. ఆ యొక్క గంజాయిని, ఆ యొక్క 2 వాహనాలను, ఆ యొక్క 3 ముద్దాలను కూడా ఆ యొక్క టంగుటూరు డీటీ గారి సమక్షంలో, విఆర్ఓ మధ్యవర్తుల సమక్షంలో వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఆ వెహికల్ సీజ్ చేయడం జరిగింది. వాటి విలువ సుమారు 11,50,000 దాకా ఆటోలు కానీ గంజాయి కలిపి మొత్తం కూడా సీజ్ చేసి కోర్టుకి ఆధారపరచడం జరుగుతుంది. ముద్దాన్ని ఈరోజు రిమాండ్ కూడా పంపించడం జరిగింది. ఎవరైనా గంజాయి అనేది ఎవరైనా ట్రాన్స్పోర్ట్ చేయాలంటే ఆ యొక్క భయం కలగాలనే ఉద్దేశం ఒకటి. ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ కానీ మా యొక్క జిల్లా ఎస్పీ గారు కౌరినీరు శ్రీ దామోదర్ ఐపీఎస్ గారి పర్యవేక్షణలో మా యొక్క డిఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు గారు వారి యొక్క ఆధ్వర్యంలో నేను టంగుటూరు ఎస్ఐ గారు సిబ్బంది అందరం కూడా ఈ యొక్క గంజాయిని పట్టుకోవడం జరిగింది. సో వాళ్ళకి ఎలాంటి శిక్ష వేస్తారు సార్? కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఈ యొక్క కేసు కన్విక్షన్ వచ్చినప్పుడు తప్పకుండా వారికి మంచి శిక్ష పడుతుందని ఆశిస్తున్నాం. చూసారు కదండి, ఈ రోజు మన టంగుటూరు టోల్ గేట్ దగ్గర అయితే గంజాయి పట్టువేత జరిగింది. 21 కేజీ గంజాయిని అయితే తీసుకురావడం జరిగింది. వీళ్ళు కర్ణాటక ప్రాంతం నుంచి రావడం జరుగుతుందని చెప్పి మన సిఐ గారు అయితే చెప్తున్నారు. సో ఇంకెందుకు చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం సుమన్ టీవీ. రాజాతో నేను మీ సుకుమారి.